శ్రీధర మాధవ అచ్యుత భూధర పురుహూత వినుత పురుషోత్తమని పాదయుగళంబునెప్పుడు మోదముతో నమ్మినాడ ముద్దుల కృష్ణ. ధనుర్మాస ముగ్గు వేస్తూ ఈరోజు ఏదులాబాదులోని రంగనాయక స్వామి దేవాలయ విశేషాలను మాట్లాడుకుందాం. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్. రంగారెడ్డి జిల్లా గట్కేసర్ మండలంలో ఏదులాబాద్ గ్రామం ఉంది. ఈ గ్రామం సికింద్రాబాద్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలోనూ, గట్కేసర్ మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఏదులాబాద్ను పూర్వం రాయపురం అని పిలిచేవారట. ఏదులాబాద్ రంగనాయక స్వామి ఆలయం సుమారు 600 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. పూర్వం తిరువనంతపురంలో అప్పలదేశికుడు, అలివేలమ్మ అనే దంపతులు ఉండేవారు. వాళ్లకు ఒక కొడుకు పుట్టిన తర్వాత ఆ జంట దేశాటన చేస్తూ రాయపురం అంటే ఇప్పటి ఏదులాబాద్ ప్రాంతానికి చేరుకున్నారు. కొన్నాళ్ల తర్వాత అప్పలదేశికుడు చనిపోయాడు. అతడి కొడుకు చదువుకునేందుకు మేనమామల ఊరు వెళ్ళాడు. తండ్రి పేరే పెట్టిన ఆ పిల్లాడికి రోజులు గడిచే కొద్దీ దైవభక్తి పెరగడంతో ఓసారి రంగనాథస్వామి దేవాలయానికి వెళ్ళాడు. ఆ రాత్రి అతడికి ఆండాళ్ గోదాదేవి కలలో కనిపించి తనను కూడా రాయపురం తీసుకుపోమని, అక్కడ గుడి కట్టించమని, గుడి ఏర్పాటుకు డబ్బులు అవే సమకూరుతాయని చెప్పింది. నిద్ర లేచేసరికి అతడికి ఎదురుగా ఉయ్యాలలో ఊగుతున్న అమ్మవారి విగ్రహం కనిపించింది. కటిక పేదవాడైన అప్పలదేశికుడు అమ్మవారి విగ్రహాన్ని చేతిలోకి తీసుకొని ఆలయం కట్టించేందుకు అవసరమైన డబ్బు ఏర్పాటు గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు. కొంత సమయం తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన జమీందారులు వచ్చి తమకు ముందు రోజు రాత్రి అమ్మవారు కలలో కనిపించి నీకు డబ్బు ఇవ్వమని ఆదేశించినట్లుగా చెప్పింది అని చెప్పారు. అలా డబ్బు తీసుకున్న అప్పలదేశికుడు ఏదులాబాదు వచ్చి ఆలయాన్ని కట్టించి అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఆ కుటుంబీకులే ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. క్రమంగా ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. ఇక్కడ గోదాదేవిని గాజులమ్మగా పిలుస్తారు. ఈ దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఒకసారి అమ్మవారు ఒక గాజుల దుకాణానికి వెళ్ళి గాజులు వేసుకొని డబ్బులు మా నాన్నగారు ఇస్తారు అని చెప్పిందట. మీ నాన్నగారెవరు అని ఆ గాజుల దుకాణం యజమాని అడిగితే ఈ ఆలయ అర్చకుడు మా నాన్నగారే అని చెప్పి వెళ్ళిందట. ఆ తరువాత ఆ దుకాణం యజమాని అర్చకుడిని అమ్మాయి వేసుకున్న గాజుల డబ్బుల గురించి అడిగాడట. అర్చకుడు ఆశ్చర్యపోయి తనకు కూతుర్లు లేరని చెప్పి ఏదో అనుమానం వచ్చినట్టుగా గర్భగుడిలోకి వెళ్ళి చూడగా అమ్మవారి చేతులకు ఆ దుకాణం యజమాని తొడిగిన గాజులు ఉన్నాయట. స్వయంగా అమ్మవారి చేతులకు గాజులు తొడిగిన ఆ దుకాణం యజమాని ఎంతో భక్తి పారవశ్యంతో అమ్మవారికి బంగారు గాజులను చేయించి ఇచ్చాడట. ఆ బంగారపు గాజులు ఇప్పటికీ ఆండాళ్ అమ్మవారి చేతులకు ఉంటాయట. అప్పటి నుంచి ఇక్కడ గోదాదేవిని గాజుల ఆండాళమ్మగా పిలుస్తారు. గ్రామస్తులందరూ అమ్మవారిని తమ ఆడపడుచుగా భావించి ఒడిబియ్యం పోస్తూ ఉంటారు. మన దేశం మొత్తం మీద గోదాదేవి అమ్మవారి ఆలయాలు 2 మాత్రమే ఉన్నాయట. ఒకటి తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో ఉంది, మరొకటి ఏదులాబాదులో ఉంది. కనుక దీన్ని ఉత్తర శ్రీవిల్లిపుత్తూర్ అని పిలుస్తారు. పూర్వం రోజుల్లో ఇక్కడ గరుడ పక్షుల సంచారం ఎక్కువగా ఉండేదట. అందుకే ఈ ప్రదేశాన్ని గరుడాద్రి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి సమీపంలో లక్ష్మీనారాయణ సరస్సు ఉంటుంది. తులసీ కాననోద్భూత శ్రీధన్వీ పురవాసిని భట్టనాద ప్రియకరి శ్రీకృష్ణ హితభోగిని. ఏదులాబాద్ ఆలయ విశేషాలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయత్రి పవన్ స్పీక్స్. జై శ్రీరామ్.